హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు కావే టాక్స్. ఈ రోజైతే ఫాస్ట్‌గా ఫ్రెష్ అయిపోయి, మీ అందరికీ కొత్త స్టైల్‌లో క్విక్‌గా అయిపోయేటట్టు నైవేద్యం చూపిచ్చేస్తా వచ్చేయండి అమ్మవారికి. నేను అదైతే ప్రిపేర్ చేస్తున్నాను. మీరందరూ కూడా చూసేయండి ఆ ప్రాసెస్‌ని. ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. దాన్ని బాగా రోస్ట్‌గా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసేసుకున్నాక ఒక బౌల్‌లోకైతే తీసేసుకోండి. తీసేసుకున్నాక అదే గ్లాస్ తోటి ఒక 2 గ్లాసులు రైస్ తీసుకోండి. నేనైతే రేషన్ రైస్ ఉంటది కదా! అది తీసుకున్నాను. లేదంటే దాన్ని బియ్యమైనా మంచి టేస్ట్ ఉంటుందనమాట. ఇలా నైవేద్యం అంటే ప్రిపేర్ చేసినప్పుడు. ఇంకా ఆటిల్లో అయితే మంచిగా వాష్ చేసేసుకొని, ఇప్పుడైతే కుక్కర్‌లోకి వేసేసుకుంటున్నానో, అదే గ్లాస్ మెజర్‌మెంట్ తోటి వాటర్ అయితే మీరు తగినంత వాటర్ వేసుకోండి. ఇంకా అంచనాకు కూడా మీకు తెలిసుంటే. ఇంకెందుకు ఆలస్యం కుక్కర్ అయితే ఆన్ చేసేద్దాం. ఆన్ చేసేసాక ఇంకా 2 విజిల్స్ వస్తే స్వీ స్వీ అని వస్తాయి కదా! ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే చూసారు కదా! మంచిగా కుక్ అయిపోయింది. ఇంకా మిల్క్ అయితే యాడ్ చేసేద్దాం. ముందుగానే నేను పాలు మరగబెట్టి ఉంచుకున్నాను కదా! ఆ పాలు అయితే ఇందులో వేసేసుకుందాం. వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. మంచిగా మిక్స్ చేసేసుకొని, ఇప్పుడు తగినంత బెల్లాన్నయితే వేసేసుకోండి. మీ స్వీట్‌కి తగ్గట్టు. ఇంకా బెల్లం వేసేసుకున్నాక, ఇంకొకటి మీకు చెప్పనా? యాలకులు పౌడర్ ఏస్తారు కదా! పౌడర్ కాకుండా యాలకులు అప్పటికప్పుడే దంచి ఇలా వేసేస్తే మంచి టేస్ట్ ఉంటుందనమాట. ఫ్లేవర్ కూడా పోదు. ఇలా పరవన్నం ఆటి చేసుకున్నప్పుడు. ఇంగో చూసారు కదా! నేను అలానే వేస్తున్నాను. ఇంకా అలా వేసేసుకున్నాక, అది బాగా దగ్గర పడుతుంది కదా! ఇంకో పక్క కొంచెం ఘీ అయితే వేసుకొని, నీకాడున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని, మంచిగా ఫ్రై చేసేసుకొని, అదలాగా ప్రసాదంలోనైతే వేసేయండి. వేసేసాక ఇంకేముంటుంది సూపర్ అంటే సూపర్ టేస్టీ‌గొచ్చింది. ట్రస్ట్ మీ అసల. చాలా అంటే చాలా బా వచ్చిందసల. నేను ఇలా ప్రిపేర్ చేయడం ఫస్ట్ టైమ్ అనమాట. అంటే ఎప్పుడూ మామూలుగా గిన్నెలో పాలు మరగబెట్టి ఇలా వేరే ప్రాసెస్‌లో చేస్తాను. బట్ ఈసారి ఈ ప్రాసెస్‌లో చేశాను. చాలా మంచిగా చేశాను. చాలా మంచి టేస్టొచ్చింది. ఇంకా ఫాస్ట్‌గా కూడా అయిపోయింది కాబట్టి, ఇంక పూజ కూడా చకచకా ఫాస్ట్‌గా చేసేసాననమాట. ఇంక పూజ కూడా చాలా మంచిగా జరిగింది. ఇంక నేను టెంపుల్‌కి కూడా టైంకి వెళ్ళాననమాట. ఇంక లేట్ అవ్వలేదు. ఆ టెంపుల్‌కి కూడా టైంకి వెళ్ళిపోవడం వల్ల అక్కడ కూడా దర్శనం సూపర్‌గా జరిగింది. మీరు నా షార్ట్‌లో చూసే ఉంటారు. మంచిగా పూజ జరిగింది టెంపుల్‌లో కూడా. ఇంకా ఇక్కడ ఇంట్లోనే అమ్మవారికి నైవేద్యం పెట్టేసి, ఇంక టెంపుల్‌కైతే అది కూడా తీసుకొనెళ్ళిపోయాననమాట. ఇంక 2 దగ్గర మంచిగా ప్రశాంతంగా దండం పెట్టుకున్నాం అనమాట. ఇంక ఈరోజు వీడియో ఇది. మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా! లైక్, షేర్, సబ్స్క్రైబ్.